మొత్తం మన లైఫ్ జర్నీ ఒకసారి గనక మనం పరిశీలిస్తే కొన్ని మూమెంట్స్, మెమొరీస్ మాత్రమే జీవితాంతం మనతో మిగిలిపోతాయి. మనిషి ప్రెజెంట్ లో బతుకుతున్నాడా, పాస్ట్ లో బతుకుతున్నాడా, ఫ్యూచర్ లో బతుకుతున్నాడా? ఇదే పెద్ద క్వశ్చన్. ప్రతి మనిషి కూడా మనం గమనిస్తే ఏదర్ పాస్ట్ గురించి ఆలోచిస్తుంటాడు, లేదా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటాడు. చాలా మంది ఈ రెండింటి మధ్య నలిగిపోతూ ప్రెజెంట్ ని కోల్పోతున్నారు. లైఫ్ అంటేనే ప్రెజెంట్ మూమెంట్. పాస్ట్ అనేది అయిపోయింది, ఫ్యూచర్ అనేది ఒక హోప్. కానీ లైఫ్ అనేది ఎక్కడుంది? రియల్ లైఫ్ అనేది ఎక్కడుంది? ప్రెజెంట్ మూమెంట్. ఈ క్షణం ఇప్పుడు మన చేతిలో ఉన్నదే లైఫ్. దీన్ని 100% దీనిలో మనం బతకాలి. బీ హియర్ నౌ. పాస్ట్ అయిపోయింది. చాలా మంది పాస్ట్ లో జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, పాస్ట్ లో జరిగిన బ్యాడ్ మెమొరీస్ అవన్నీ క్యారీ చేస్తూ మైండ్లో చాలా పెద్ద బ్యాగేజ్ పెట్టేస్తారు. చాలా పెద్ద ఎమోషన్స్ మైండ్లో క్యారీ చేస్తూ ఉంటారు. మనిషి పాస్ట్లో ఉన్న ఎమోషన్స్ని పట్టించుకోకూడదు. అవి మనకి బిల్డింగ్ బ్లాక్స్ అవ్వాలి, కానీ వాటిలో ఉన్న పెయిన్ మనం మనసులో పెట్టుకుని క్యారీ చేస్తూ ఉండకూడదు. దాని నుంచి పాఠం నేర్చుకోవాలి, కానీ పెయిన్ మాత్రం తీసుకోకూడదు. సో పాస్ట్ అనేది జరిగిపోయింది. దట్ లైఫ్ ఈజ్ డెడ్. అది అక్కడే వదిలేసేయాలి. దానిలో ఏమైనా నేర్చుకుంటే ఆ పాఠాలు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని పాస్ట్ అనేది ఎక్కువ పెట్టుకొని తిరుగుతూ ఉంటే కనుక మనిషి ప్రజెంట్లో బతకలేడు.